మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు తోటు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు తోటు మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు తోటు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ. Hello, good evening. Welcome to Pinky Pillow. ఫస్ట్ రాబోతున్న కపుల్ Mr. and Mrs. కోటేశ్వరరావు గారు. వెల్కమ్ కోటేశ్వరరావు గారు. వెల్కమ్ టు పింకీ పిల్ల. హలో మేడం. హాయ్ కీర్తి. హాయ్ రాస్యా. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. చూడడానికి అయితే చాలా బాగున్నారు ఇద్దరు. మీరు మీ ఆయన గురించి మన షోలో ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అవుతుంది అనమాట. సో 3 లైన్స్ లో చెప్తారు మీరు. రాత్రి కళ్ళు నేను వచ్చి బొవ్వు అన్న మిమ్మల్ని ఏమంటారు అప్పుడు మీరు? అమ్మో బూచి. వెరీ గుడ్. ఇప్పుడు సెట్ అయింది చూడండి. ప్రతి లైన్ తర్వాత అమ్మో బూచి మీ ఆయన గురించి రెడీ. ఓకే. మా వారి పేరు కోటేశ్వరరావు. అమ్మో బూచి. కరెక్టే. ఇతను చాలా మంచి అతను. అమ్మో బూచి. నన్ను చాలా బాగా చూసుకుంటారు. అమ్మో బూచి. మీరు సార్ మీరు మీ ఆవిడ గురించి చెప్పాలి. మా ఆవిడ చాలా మంచిదండి. అమ్మో బూచ్. బూచ్. ఇట్స్ పాష్ రే. మా ఆవిడ పేరు కీర్తి అండి. అమ్మో బూచ్. బూచ్. మా ఆవిడ మంచి ఇల్లాలి. అమ్మో బూచ్. అమ్మో బూచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఈ టైటిల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నా ప్లీజ్. థ్యాంక్ యూ. రైట్. సో ఫస్ట్ కపుల్ వచ్చేసారు. నెక్స్ట్ కపుల్ పిలిచేయి. నెక్స్ట్ రాబోతున్న కపుల్ మహేష్ అండ్ సురేఖ. అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే అరే మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 అరే. ఆడిషన్స్ లో చూసాం మిమ్మల్ని. అదరగొట్టేశారు అప్పుడు డాన్స్. ఇక్కడ కూడా చించేశారు. సో ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి మీరు మీ ఆయన గురించి చెప్పాలి. మా ఆవిడ పేరు సురేఖ. హోయ్. హోయ్. మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. హోయ్. మా ఆవిడ నవ్వుతే ఇంకా బాగుంటుంది. హోయ్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు? మా ఆయన పేరు మహేష్. లక 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 తిను డాన్స్ మాస్టర్స్. లక 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 నన్ను మటుకి చాలా బాగా చూసుకుంటాడు. లక 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 లక. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళి? 8 months అండి. 8 months. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గట్టిగా వావ్. వెరీ స్వీట్. ఆల్ ది బెస్ట్. మొన్న కూడా పెంకి పిల్ల టైటిల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం ప్లీజ్. నా పేరు పెట్టుకొని ఎంత మంది ఉన్నారో ప్రపంచంలో ఇవాళ అర్థమవుతుంది. అదే నాకు కూడా అర్థమైపోతుంది. అంటే వాళ్ళు ఎంత గొప్ప నా పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు పిలిచేద్దాం వచ్చేస్తున్నారండి మూడో కపుల్ రవికుమార్ అండ్ జ్యోతి గారు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను
పైన గాలి పట్టంలా నన్నే గరేసింది అమ్మో అని చెప్పుకమ్మో ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో. రవికుమార్ అండ్ జ్యోతి గారు వెల్కమ్ టు మన మొండి మొగుడు పెంకి MMPP లో పెళ్ళాం. ఎవరిని చూసి అంత భయపడలేదు, నేను చూసి ఎందుకు నాకు వణుకుతుంది. అయితే ఇప్పుడు ఇంట్రడక్షన్ రౌండ్, మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి ఏ చెప్తారు. వాళ్ళలాగా అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాను నేను. మా- నా భార్య పేరు జ్యోతి, నా భార్య చాలా అందంగా ఉంటుంది, నా పిల్లలను నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఎన్నేళ్ళైంది పెళ్ళి? రాగం తీయండి పైకి. పెళ్ళి 8 ఏండ్లు, అంతకుముందు 4 ఏండ్లు లవ్ స్టోరీ. వెరీ గుడ్. ఇప్పుడు Super మీరు అండి. మేడం. మా వారు పేరు రవి, చేస్తారు బ్యాంకులో జాబు, నాకేమో 2 పిల్లలు. క్యా బాత్ హై. MMPP టైటిల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. గివ్ దెమ్ ఎ టఫ్ ఫైట్. ప్లీజ్ టేక్ ఆల్ ది ప్లేస్. బెస్ట్. థ్యాంక్ యూ. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అక్కయ్య గారు, నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం అండి. ఏదో మీ ఇదిగో, దయ వీడు నా వల్ల. పెద్ద కొడుకు. వీడు మా పెద్దమ్మాయి. ఇది ఎక్కడ వరకు చదివావు? ఇంటర్. ఇంటరా? పాటలు, వంట, ముగ్గు అవేమన్నా వచ్చా? పాటలు పాడతాను, డాన్స్ చేస్తాను. వంట అంటే మీరు వండి పెడితే తింటానండి. అదేంటి మీ అమ్మాయికి వంట నేర్పించలేదా మీరు? హాస్టల్లో పెరిగిందండి, అక్కడ వాళ్ళు వండి పెడితే తినింది. నేను ఒకటి అడగొచ్చా అండి, మీరు ఎందులో జాబ్ చేస్తారండి? ఏంటి నేనా? అవన్నీ నీకెందుకు? ఎందుకు మా కొడుకు రేపు నేనే కదండి నేను మీతో డబ్బులు తెస్తున్నానా? ఉండవలసింది. నువ్వు ఇంట్లో వండి పెట్టడం, తినడం, పాడుకోవడం అంతే. అలాగైతే మీరు డబ్బులు తెస్తారుగా, హోటల్ నుంచి తెచ్చుకుందాం. సరే, ఒక పాట పాడు, లేచి డాన్స్ ఆడు. అలాగేనండి. సాంప్రదాయ- ఏ బావలు సయ్యా, ఏ బావలు సయ్యా, ఏ రింబోలా రింబోలా రింబోలా, ఏ రింబోలా రింబోలా రింబోలా, ఏ రింబో. చిచ్చి, ఏంటి సాంప్రదాయం అన్నారు? ఏంటండి బంగారే. ఆ బంగారం అంట. ఓకే, నీకేం నచ్చిందా? ఏమో చూద్దాం. కొంచెం చూద్దాం, తేడాలా waiting ఉంది. list లో పెడదాం మనం కూడా. అమ్మో. ఆ, వీడు మా రెండోడు. మాట్లాడతావా అని? ఏమమ్మా నీ పేరేందమ్మా? పేరేంటి చెప్పు ముందు. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మా అమ్మ నన్ను సుబ్బు అని పిలుస్తా ఉంటదండి. సరే నడిచి ఒకసారి చూపించి అటు ఇటు. అయ్యో, ఏ ఇక్కడ పెద్ద కొడుకు ఈడ. ఛీ, ఛీ, ఛీ. Voting Family, మళ్ళీ దాని family. ఏం పద్ధతో ఏంటో. ఛీ, ఛీ. సరే, విజయవాడలో దాదా ఏమైనా అడగాలనుకుంటున్నారా మా అమ్మాయిని? నా పేరు కీర్తి అండి, ఎంతవరకు చదువుకున్నావు? LKG. ఎల్కేజీ అంటే ఏంటి? ఎల్కేజీ చదివిందన్నట్టు కడతారా? ఇప్పుడు అవసరమా మనకి? అవసరమా? రేపు ఫ్యూచర్ లో కావాలి కదా. ఏ పెళ్లి చేసుకో, ఇంట్లో పని మనిషిలో ఉంటదిగా. అడ్జస్ట్ అయిపోతా. ఆ, సరే, మాది చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ అండి. తెలుస్తుంది. అందుకే మీరు ఒక భరతనాట్యం చేసి చూపెట్టాలి. మా వాళ్ళ కోసం మేము ఒక ఫ్యామిలీ సాంగ్ పెట్టాలనుకుంటున్నాం. ఓ, మీ ఆ family పాటకి song. వీళ్ళంతా డాన్స్ చేస్తారు, మీరు చూడండి. నా మాటే వింటారా నేనడిగిస్తారా నా మాటే వింటారా ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ తిరగాలే ఫైనల్ చెప్తున్నా, ఇది మనది 32వ పెళ్లి చూపులు. కనీసం ఇప్పుడు కూడా కాకపోతే మీకు మరి ఫ్యూచర్ ఇంకా కాదు, ఏది అది అయిపోతుంది. వాళ్ళ కర్మ. ఏదో ఒకరు దొరికిరు కదా, చేసేసుకుందాం. అలాగే నాన్న, మీ ఇష్టం. దా. రవి గారు ఫైనల్ గా తాంబూలాలు మార్చుకుందామా? మార్చుకుందాం. స్ట్రైట్ మిస్టర్ పెళ్లి కూతురు. దాని తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వరరావు గారు, మీ స్కోర్ ఫస్ట్ రౌండ్ తర్వాత 200 పాయింట్స్. సెకండ్ కపుల్ గెట్స్ 300 పాయింట్స్. And the third couple gets 300 points too.
సో స్కోర్స్ ఇలా ఉన్నాయి అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోయే వెళ్ళిపోదాం. time. ఆ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. సో ఇదే అండి మ్యూజికల్ రొమాన్స్ సాంగ్ ప్లే అవుతుంది, మీరు డాన్స్ చేస్తారు, దాని తర్వాత పాట ఆగిపోతుంది, దాని తర్వాత ఒక మంచి రొమాంటిక్ Pose ఇవ్వాలి. ఓకేనా? Okay? రెడీయా? లెట్స్ బిగిన్. సాంగ్ నంబర్ 1. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేర్చి పారిపోతే ఎల్లా. ధీం ధనక ధీం తక ధీం ధనక ధీం. ముగ్గురు టీమ్స్ కి 300 పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టాస్క్ ఇద్దాం. ఒక ప్రాపర్టీ ఇద్దాం. ప్రాపర్టీ అంటే ఒక మ్యాట్ ఇద్దాం. ఆ మ్యాట్ మీద డాన్స్ చేయాలి, ఆ మ్యాట్ మీదే పోజ్ ఇవ్వాలి. రైట్, సో ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 2. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. నా యౌవనమే నీ పరమై పులకించే వేళ, నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. ఓకే, అందరూ పోజ్ ఇచ్చేసారు, స్టాచ్యూ లో ఉన్నారు. వెరీ నైస్. ఇప్పుడు స్కోర్ టైం. ముగ్గురు కూడా మ్యాట్ లో డాన్స్ చేయడానికి ట్రై చేశారు కొంచెం అటు ఇటు అంతే. కొంచెం అటు ఇటు అయింది, కానీ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నామంటే కొద్దిగా బయటికి వెళ్ళా మేము పాయింట్లు కట్ అలా చేసాము. షూ కొంచెం బయటికి వచ్చినా కూడా పాయింట్స్ కట్ చేయడం జరిగింది. So. అందుకే ఎవరు బయట పెట్టారు అంటే సాడ్ న్యూస్, ఆ, మీరు కొంచెం బయటికి వెళ్ళింది కాళ్ళు. అవునా? లేదే, నేను చూశాను కదా, నేను చూశానండి, అందుకే 300 పాయింట్లు. నేను చూశాను కదా, వాళ్ళు బాగా చేశారు. టెన్షనా ఇక్కడ పెట్టాను నేనేనా? ఇక్కడ కానీ మన రవి భయ్య కాలు బయట పెట్టాడు, కానీ గాల్లో పోజ్ కూడా కూడా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఆ. కానీ పోజ్ ఇంకా కొంచెం ఇంకా బెటర్ అవ్వచ్చు. ఇంకా బెటర్ అవ్వచ్చు అని 200 పాయింట్స్. రైట్, డాన్స్ అద్భుతంగా చేశారు. పోజ్ ఇంకా కొంచెం బెటర్ అయితే బాగుండేది అని మా మన్మధుడికి అనిపించింది.
డాన్స్ అందుకే చేసేటప్పుడు 200 కూడా మ్యాట్ points. మీది కాల్ దాటింది. మ్యాట్ మీద నుంచి కొంచెం దాటింది. స్కోర్స్ అలా ఉన్నాయి. అయితే ఈ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే సో నెక్స్ట్ ఇంకొక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లోకి ఒక కపుల్ వెళ్ళరు, ఎలిమినేట్ అవుతారు. ఉట్టి ఈ రౌండ్ ఉట్టి ఈ రౌండ్ కే స్కోర్స్ అందుకే మాత్రం 200 ఉంటాయి, బట్ నెక్స్ట్ సాంగ్ కి మీరు పర్ఫామ్ చేయరు అంతే. ఓకే, నో హార్ట్ ఫీలింగ్స్. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ వాపస్ వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమొచ్చాయి చేతిలో? థర్డ్ సాంగ్ కి ప్రాపర్టీస్ వచ్చేసాయి. కత్తులతో డాన్స్ చేయండి. లాస్ట్ కి పాట అయిపోయిన తర్వాత ఒక మంచి పోజ్, రొమాంటిక్ పోజ్ ఇవ్వండి. ఒక మగధీర ఒకే ఒక్కడు టైప్ లో పోజ్. ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 3. వీరబొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏడ సత్తే మణిగిన రాత్రి ఏడ అందెల సడినా మనసే దోసింది. ఓ పాట అయిపోయిందా? Statue. స్టాచ్యూ. ఇది బాగుందండి. ఎంత బాగుంటది కదా కదా. అందుకే ఇక్కడ సైడ్ కత్తులతో డాన్స్ బాగుండే. పాపం ఏ పోజ్ ఇచ్చినా వంగుతుండే. కాకపోతే ఏంటంటే ఇద్దరిది సేమ్ పోజ్. వాళ్ళు నిల్చొని ఇచ్చారు, ఇక్కడ కూర్చొని ఇచ్చారు. అంతే ఈయన కదా? ఒక్కడు మాత్రం వంగాడు. యా, యా. అందుకే రవికుమార్ గారికి డాన్స్ కొంచెం వీక్ అయింది. పోజ్ బాగానే ఉంది. ఇంకా సో అందుకే మేము మీకు ఇచ్చే స్కోర్ ఎంత అంటే ఏమనుకోకండి, 100 points. అండ్ మహేష్ గారికి డాన్స్ బాగుండే. అఫ్ కోర్స్ 2-3 సార్లు దుంకాడు కూడా కష్టపడి. 200 points. మ్యూజికల్ రౌండ్ అయిపోయింది. అందరూ Yes. బాగా టాస్క్లు కానీ సాంగ్స్ మీద డాన్సులు కానీ బాగా చేశారు. ఇప్పుడు స్కోర్స్ టైం. ఎస్, మ్యూజికల్ రొమాన్స్ కంప్లీట్ అయ్యేసరికి మీ స్కోర్స్ 700 పాయింట్స్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వర్ గారు మీ స్కోర్ 700 పాయింట్స్. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ మహేష్ గారు 1100 పాయింట్స్. మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారు 900 పాయింట్స్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ మహేష్ గారు లీడింగ్ లో ఉన్నారు. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వరరావు గారు మీరు కొంచెం లాస్ట్ లో ఉన్నారు. సో నెక్స్ట్ రౌండ్ లో ఎందుకంటే ప్రేమంట రౌండ్ లో గెలుచుకోవాలి. మీ తడాకా చూపించేయాలి. అందరికీ ఆల్ ది సో బెస్ట్. ఫైనల్ గా ముచ్చటగా మూడో మూడో రౌండ్ రౌండ్ కి కి వచ్చేసాం. ఈ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. సో ఈ రౌండ్ లో మీరు ఏం చేయాలి అంటే, మార్కర్ ఉందా, ఇక్కడ వైఫ్ నిల్చుంటుంది, ఇలా పోజ్ ఇస్తుంది. ఆ పోజ్ ని మీరు బొమ్మలాగా దించాలి అంతే. అంతే, సింపుల్. మీరు కూడా పెయింట్ వేయగలరు, మీరు కూడా బొమ్మలు గీయగలరు అని తెలియాలి ఈ రోజు. ఓకేనా? హస్బెండ్స్ మేల్కోండి, వైఫ్ పోజ్ చూసి అందంగా బొమ్మ గీసేయండి. మీకు ఇచ్చే టైం మాత్రం ఓన్లీ 3 minutes. జాగ్రత్తగా వేయండి. మీ ఆవిడ లాగానే ఉండాలి ప్లీజ్. మీ గర్ల్ ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకోండి, ఏం పొరపాటు చేయకండి. రెడీ, ముగ్గురు పోజ్ ఇచ్చేయండి ఫస్ట్. రెడీ, పోజ్ ఇచ్చేయండి. వెరీ గుడ్. అదే పోజ్ లో 3 minutes ఉండాలి. ఫీల్ కంఫర్టబుల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ సావరియా సావరియా. అయ్యో అన్న, ఒక్కసారి ఆగు, ఆగు, నువ్వు ఆగు. ఒక్కసారి చూడు ఎంత అందంగా ఉందో. లేదు, అక్కడికంటే ఈ ఫోటోలో ఆ ముక్కు చూసావా? కళ్ళల్లో నల్లగుడ్లే లేవరా? ఒక ముక్కు పెద్దగా ఉంది. కళ్ళల్లో నల్లగుడ్లు లేవు. ఏమండి ఏంటంటే ఇప్పుడు మ్యాటర్, ఆ ఫోటో దించిన తర్వాత ఆ ఫోటోలో ఎట్లుందో పోజు మీరు అట్లా పెట్టి చూపెట్టాలి. దాటిపోదా దాటిపోదా. ప్రేమికుని చూడు చిన్నదాన్న చిన్నదాన్న. ఈయన ఏడు వరకు వచ్చిండు. ఈయన తల దించకుండా అన్ని ఫస్ట్ కళ్ళు ముక్కు. సో ముక్కుకి ముక్కు కూడా మిస్ చేయలేదురా? సూపర్, వెరీ కానీ ఆ గుడ్. ముక్కేంటి ముందుకొచ్చింది? ముక్కేంటి ముందుకొచ్చింది? అవునా? అంటే సైడ్ వ్యూ. సైడ్ వ్యూ లో కింద పడుతుంది ఈడ. వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో మీరు చూడకపోవడమే బెటర్.
నువ్వు చూసినావంటే నిజంగా నీకు ఫిట్స్ ఏదో వస్తుంది ఇప్పుడు. అయ్యా అసలు ఆ కమ్మల డిజైన్ అయితే అదిరిపోయింది. ఆయనకు ఫిట్స్ వస్తాయి, నువ్వు కోమాలు పోతావు అర్జున్. దేవుడా దేవుడా, ఈయన ఆర్టిస్టా? మహేష్ చూసావా నా కర్మ అని కొట్టుకుంటున్నాడు. మీ ఆవిడ లాగా లేదు నిజంగా చెప్పి ఎవరది. ఉన్నది ఏయ్, ఉన్నది ఉన్నది. మాకు ఈ పోజ్ రావాలి, ఈ పోజ్ చేతులు చేతులు కనబడాలి. దేవుడా అయ్యో అయ్యో అయ్యో. ఏంటో తెలుసా ఇది? చీర? ఓ తెలుసా? చీరని ఎవరికైనా అర్థమవుతుంది, కానీ చీరలో పట్టు కాలు చూడు. అయ్యో అబ్బా! అమ్మో, మేడం. ఏమైంది? వామ్మో, వావ్. ఇక్కడ ఇది హైలైట్, ఇది హైలైట్. ఎట్లున్నా చెప్తున్నా, ఇక ఎట్లుండో తెలుసాను. డబ్బా మొహం. డబ్బా. లాస్ట్ 30 సెకండ్స్. వావ్, ఆయన ఎప్పుడో అయిపోయింది, ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నా. కొంగు సార్, కొంగు. ఏమండి, మీరు పాపడ్ బిళ్ళ మర్చిపోయారు. పాపడ్ బిల్లు పాపడ్ బిళ్ళ. ఆహా. సార్ అది కొంగేనా? జుట్టు మాత్రం హైలైట్ అండి. Highlight. మీరు ఆ హెయిర్ స్టైల్ చూసి ఫ్యూచర్ లో అలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలనుకుంటారు. నీకు అర్థం తెలియదు, ఇంకో సైడ్ కూడా వచ్చింది జుట్టాడా. అంటే ఇప్పుడే గ్రోత్ వచ్చింది. లాస్ట్ 10 seconds. 10, 9, 8. చేతులకి బ్యాంగిల్స్ వేయలేదు మీరు, చేతులకి బ్యాంగిల్స్ వేయండి. ఇప్పుడు ఏంటంటే మీరు డ్రాయింగ్ ఆపేసి పక్కన కింద ఆర్ట్ బై మీ పేరు రాసుకోండి. అబ్బో 3 చుక్కలు కూడా పెట్టాడు. ఆయన తెలుగులో రాశాడు, ప్రేమ అంటే ఓ వరం. ఆ, అవును, అది వరమే. అది వరం కదా. కీర్తి, ఈమె నాకు స్ఫూర్తి, నాకు తెచ్చి పెట్టింది కీర్తి. వెరీ గుడ్. ఆర్ట్ కీర్తి బై గారు, చూసే ధైర్యం తెచ్చుకోండి కొంచెం. చూడండి, ఆ మెరుపు తీగని చూడండి. చూడండి, అది మీరేనంట. ఎలా ఉందండి మీ రియాక్షన్ ఏంటి? కోరిక అనుకుంటా. మహేష్ అన్న, నీ పరిస్థితి ఏంటి? బా సూపర్ అన్న, హైలైట్ వచ్చింది అయితే. కాబట్టి పోజ్ పెట్టాలంటే ఇది పట్టుకో, నేను పెడతా చూడు. అలా కాదు, ఇగో ఇది పారిపెట్టప్పుడు. స్ట్రైట్ ఉంది, అలాగే ఉంది, అదే ఒంగలేదు, straight. ఒంగలేదు, స్ట్రైట్ ఉంది. సేమ్ ఇది, కానీ ఆడు పెట్టిన పోజు సో క్యూట్. ప్రేమ. మా మర్దలు ఒక్కసారి చూపిస్తారు, లేవండి, ధైర్యం తెచ్చుకోండి. అదంతా తిప్పండి. వామ్మో, వాళ్ళ రియాక్షన్ తలుచుకుంటేనే భయం వేసింది. అక్క సారీ అక్క, మా బావకి ఇట్లాంటి భార్య తెచ్చిపెట్టాం అనుకున్నాం, కానీ నువ్వు దొరికావు. ప్రేమ అంటే వరమా? ప్రేమ అటే వరం అంటే కూడా కాదు, ప్రేమ అటే వరం. అంటే ప్రేమ అటే వరం. నాకు ఒకటే నచ్చింది అందులో, పువ్వు బాగా నచ్చింది నాకు. అంటే మీ చెవులో పువ్వు పెట్టారండి. డబ్బా ముఖము, ఓన్లీ వన్ సైడ్ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి. కోపం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు అలా ఉంటుందా? ఆ బ్యూటీ స్పాట్ కూడా పెట్టావు. వెరీ గుడ్. ఇప్పుడు మార్కులు ఇచ్చే టైం వచ్చేసింది. చూద్దాం, ఎందుకంటే పేమెంట్ రౌండ్ అలా ముగిసింది, ఫుల్ గా నవ్వేసుకున్నాం. ఇప్పుడు స్కోర్స్ చూద్దాం, టోటల్ స్కోర్స్. ముందుగా కోటేశ్వరరావు గారు మీ స్కోర్ ఈ రౌండ్ లో 300 పాయింట్స్, ప్రీవియస్ గా మీ స్కోర్ 800 పాయింట్స్, టోటల్ స్కోర్ 1100 పాయింట్స్. మహేష్ గారు లీడింగ్ లో ఉన్నారు, ఇంతకు ముందేమో 1100 పాయింట్స్, ఇప్పుడు 300 పాయింట్స్, టోటల్ స్కోర్ 1400 పాయింట్స్. అండ్ ఇక్కడ 900 ప్లస్ 200 which is equal to 1100.
ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1100 పాయింట్స్, అక్కడ 1100 పాయింట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈక్వల్ గా ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ లో మాత్రం చూడాలి వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉంటుందో. ఈ రౌండ్ నెక్స్ట్ రౌండ్ తర్వాత ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో మార్కులు ఖచ్చితంగా రావాలి. yes వచ్చేసా మన ఫేవరెట్ రౌండ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్? పెద్ద ఆయన అంటే హైట్ లో పెద్ద. సో మన పెద్ద ఆయన రవి గారిని పిలుద్దాం. సో ఇప్పుడు మన రౌండ్ స్టార్ట్ అవుతుంది. కళ్ళు కళ్ళు ప్లస్. ప్రతి పాయింట్ కి మార్కులు ఉంటాయి. మీరు అటు ఇటు చూస్తే మార్కులు పోతాయి. సో మేము అడిగినా మీరు మమ్మల్ని చూడకుండా మీ ఆయన్నే చూడాలి, మీరు మీ ఆవిడనే చూడాలి. ఓకేనా? రెడీ స్టార్ట్. రవి గారు క్వశ్చన్ మీకే. పెళ్ళైన తర్వాత మీ వైఫ్ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది అని అనుకున్నారా ఎప్పుడైనా? మొత్తం అయ్యింది అదే నిజం, వాస్తవం అండి. సో చేంజ్ అయిపోయింది టోటల్. ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు లైఫ్? లేదండి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు ఏంటంటే నాకు ఏ బాధ్యత కానీ ఏమీ లేకుండా అనమాట. అందుకని మా నాన్న నన్ను మంచిగా మా సిస్టర్ మా మదర్ అందరూ హ్యాపీగా చూసుకునే వాళ్ళు అనమాట. ఇది బాధ్యత అని చెప్పి ఏ రోజు చెప్పలేదు వాళ్ళు. కాబట్టి తను వచ్చిన తర్వాత ఇది నువ్వు చేస్తున్న తప్పు, ఎందుకంటే ఎప్పుడు నాన్నగారి మీద ఆధారపడొద్దు, మనము కష్టపడి సంపాదించాలి, మనము వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉండాలి. కాకపోతే నువ్వు ఇలాగా ఉంటే కష్టం అవుతుంది, కాబట్టి నువ్వు మంచిగా జాబ్ చేసుకుందాము, మంచిగా ఉందాము, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళతో కూడా మనం కలిసిమెలిసి ఉందాము, అక్కడని బావాలని అందరినీ మంచిగా చూసుకుందాము అని చెప్పి తనే నాకు చెప్పిందండి. మెల్లగా ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. 12 years లో ఎప్పుడన్నా, ఎందుకంటే జెంట్స్ కి జనరల్ గా ఫీలింగ్ వస్తుంటది, ఎప్పుడన్నా అయ్యో లవ్ చేసి తప్పని చేశానేమో అని ఏనాడైనా ఆ ఫీలింగ్ వచ్చిందా? అసలు వచ్చి ఉంటుందండి. నాకు ఆ ఫీలింగ్ వచ్చి రాలేదండి. ఉంటది. నేను చేసే పొరపాట్ల వల్ల ఎప్పుడైనా వచ్చి ఏం ఉంటది. పొరపాటు చేశారు మీరు అంతగా? నాకు చాలా ఎక్కువ కోపం అండి. ఎప్పుడు అతని మీద కసిరించుకుంటూ తిట్టుతూనే ఉంటాను. ఆయన కోరేది నా నుంచి స్మైలింగ్ ఫేస్ అంతే. మీరు ఎప్పుడన్నా తను బాగా హట్ అయిన విషయం ఏమైనా అన్నారా? ఏమైనా కోపంలో డౌట్ పడతాను ప్రతి విషయానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందులో డౌట్ పడతారు? ఎవరైనా ఫోన్స్ వస్తే ఎక్కడ నుండి వస్తుంది ఏంటి అని డౌట్స్ పడతాను. ఆయనకు తెలియకుండా ఆయన ఫోన్స్ నేను చెక్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆయనకు తెలుసా మీరు? తెలియదు, ఇప్పుడే చెప్తున్నాను. అంటే పాస్ట్ లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మీకు ఆ భయం ఉంది? ఫాస్ట్ లో జరిగింది, అందుకని ఇప్పుడు నాకు భయం. లవ్ లో ఉన్నాం కాబట్టి ఏమైంది సార్? అది లవ్లో ఉన్నప్పుడు అది జరగలేదు. యాక్చువల్లీ అది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనమాట. తర్వాత తనకు కూడా తెలిసిపోయింది అది మిస్అండర్స్టాండింగ్ అని. ఇది ఒకటేనా అండి? ఇంకా వేరే విషయం ఏమైనా ఉందా మీ ఆయనలో మీకు నచ్చింది? ఇది ఒకటేనండి. ఇది ఒకటేనా? ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. మీ ఆవిడలో బాగా విసుగు తెప్పించే పాయింట్ ఏమైనా ఉందా? తన కోపం అండి. సో ఫైనల్ గా ఒక కంక్లూజన్కి వచ్చామండి. ఇద్దరు సైడ్ నుంచి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనుమానంతో ఇప్పుడు ఇంకా మెసేజ్ చెక్ చేస్తారంటే అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇంకోటి మీ కోపం. సో ఇద్దరికిద్దరు ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకుంటున్నారు. మీకు తెలిసి ఏం ప్రామిస్ చేయాలో, మీకు తెలిసి ఏం ప్రామిస్ చేయాలో. సో ఆ బెలూన్ని బర్స్ట్ చేసి మీ ఇద్దరు చేతిలో చేసి చెప్పి ఆ ప్రామిస్ చేసుకోండి. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపా. సో ఇప్పుడు ప్రామిస్ మీ సైడ్ నుంచి ఏం చేస్తారు? ప్రామిస్. ఈ లైఫ్లో ఎప్పటికీ నీకు అన్యాయం చెయ్య, నువ్వు నా మీద డౌట్ తినే అవసరం లేదు, నాకు నీ మీద ఎటువంటిది లేదు, నువ్వు నాతో ఎప్పుడు నవ్వుకుంటూ సంతోషంగా ఉండాలి. విషింగ్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ అగైన్. ఇప్పుడు నెక్స్ట్ 8 years ఇంకా హ్యాపీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ నెక్స్ట్ మిస్టర్ మిస్సెస్ కోటి, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. సో ఎప్పుడైనా పార్టీకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ కి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మీ వారికి నచ్చిన డ్రెస్ వేయలేదని, శారీ వేయలేదని ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నారా? ఎప్పుడు ఆయన నచ్చింది చూపిస్తాను, నాకు కూడా ఆయన్ని సెలెక్ట్ చేయమని అడుగుతాను. ఓ, అంటే ఆయనకి నచ్చింది వేసుకోవడంలో మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఆయనకి నచ్చింది నాకు బాగా నచ్చుతుంది, నాకు అంత సెలక్షన్ రాదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మేడం మీకే ఈ క్వశ్చన్, కానీ ఇద్దరు చెప్పాలి ఆన్సర్. మీ ఆయన చేతి వేళ్ళకి, ఫింగర్స్ కి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? 3. మీ పేరెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా?
మీ వైఫ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా? ఫస్ట్ తల్లిదండ్రులకి ఇస్తున్నాను. ఓకే, వెరీ గుడ్ అండి. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. సో ప్రతి రిలేషన్షిప్లో ఒక టఫ్ టైం అనేది ఉంటుంది, ఒకటి బ్యాడ్ డే అనేది ఉంటుంది. మీ లైఫ్లో ఏదైనా మీకు బాగా గుర్తుండిపోయి ఎనీ ఇన్సిడెంట్ అలా? మా అమ్మగారు చనిపోవడం, మా పాప పుడతాం ఒకేసారి జరిగిందండి. ఒక బెలూన్ని బర్స్ట్ చేసేయండి. ఫైనల్గా మీరు ఇట్లా బెండ్ అయ్యి, తెలుసు కదా ఇంగ్లీష్ స్టైల్లో, ఒక ముఖాల మీద కూర్చోండి. అది కూర్చో, ఇంకా ప్రపోజ్ చేయండి. మనసులోని మాట చెప్పండి. అంటే చాలా ఇష్టం నాకు, బాగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మహేష్ బాబు అండ్ సమంత. మీ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా లవబుల్ గా ఉంటుంది అని విన్నాం. ఇద్దరు డాన్సర్సా లేకపోతే మీరు ఒక్కరే డాన్సరా? లేదు, ఇద్దరు డాన్సర్స్. రైట్, కళ్ళల్లో చూసుకోండి. రెడీ, 1 2 3 గో. సో మీ ఆవిడ మీద మీకు తట్టుకోలేనంత ప్రేమ వస్తే మీరు ఏమని పిలుస్తారు? ఆవిడ కోసం ఏం చేస్తారు? నేను తనని చాలా ఇష్టంగా ఫస్ట్ నుంచి కూడా, నేను తను లవ్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఐ లవ్ యూ డాడీ అని చెప్పాను. నాకు ఇప్పుడు కూడా పడుకునేటప్పుడు అయినా ఎప్పుడైనా సరే నన్ను పిలిచినప్పుడు కూడా డాడీ అనే పిలుస్తాను నేను తను. వెరీ స్వీట్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. ఇంట్లో నుంచి పారిపోయేసి వచ్చాడు, డాన్సర్ అవుదాం అంటున్నాడు. పెళ్లి తర్వాత ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? మంత్స్ అవుతుంది, 8 months. 8 months, మొన్ననే పెళ్ళి. సో నీకు ఖచ్చితంగా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక మంచి డాన్సర్ లాగా కావాలనుకుంటున్నావు, తొందరగా పెళ్లి చేసుకున్నాను అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎప్పుడు అనిపించింది? పెళ్ళి అయినాక నాకు అన్నీ నేనే చూసుకోవాలి, ఎందుకంటే మా ఇద్దరిది ఒక ఫ్యామిలీ. ఫస్ట్ నుంచే కష్టపడితే ఫలితం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఎవరైనా గాడ్ ఫాదర్ లాంటి పెద్ద వ్యక్తి ఉన్నారా? ఎవరున్నారు? నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినప్పుడు నేను రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటే ఒక ట్రస్ట్ వాళ్ళు తీసుకెళ్లారు. ఆ ట్రస్ట్లో పితాజీ గారు అని ఫారెన్ ఆయన ఇక్కడ ఒక ట్రస్ట్ పెట్టి పిల్లలందరికీ సేవ చేస్తూ ఉంటారు. అమ్మ నాన్నల దగ్గరికి ఇంత ప్రేమ ఉంటుందా అని వాల్యూ నాకు అక్కడ ట్రస్ట్లోకి వెళ్ళినాక నాకు చూపించింది. ఆ లోటు మేము పితాజీ గారు నాకు చూపించారు. ఎందుకంటే నేను చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను కాబట్టి నేను రైల్వే స్టేషన్లో బెగ్గింగ్ కూడా చేసుకున్నాను. అలాంటప్పుడు చిన్నప్పుడే ఆయన ట్రస్ట్లో పెట్టి చదివించి నా డ్యాన్స్ వల్ల ఆయన డిప్లొమా వరకు చదువుకున్నాను. ఇప్పుడు ఎక్కడో ఆ గొప్ప వ్యక్తి నేను చూసుకుంటూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మహేష్. ఆయన తలుచుకుంటున్నావు కదా, అది నీ గొప్పతనం. అది మీ పేరెంట్స్ అండ్ పితాజీ గారు ఇచ్చిన సంస్కారం నీలో ఉంది. సో ఇది డెఫినెట్గా నిన్ను ఫ్యూచర్లో నువ్వు ఒక మంచి డాన్సర్ని, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఖచ్చితంగా తీరుతాయి. కానీ నీకు ఎప్పుడైనా అనిపించిందా తొందరగా పెళ్లి చేసుకున్నాను అని? అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ నా ఏజ్ కొంచెం తక్కువే. ఇప్పుడు ఎంత నీ ఏజ్? 24. 24. చిన్న ఏజ్. మీదండి? 22. అంటే ఇది ఎర్లీ కాదు, కరెక్ట్ ఏజ్ మ్యారేజ్ కి. కానీ ఇప్పుడు నీకు ఇండస్ట్రీలో ఒక డాన్సర్ లా కావాలనుకుంటున్నావు కాబట్టి ఇది కొంచెం తొందరగా. ఇది ఫ్యూచర్ లో ఎప్పుడన్నా ఎఫెక్ట్ అవుద్దేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆయన ఎక్కడైనా డాన్స్ షోస్ కి బయట దేశాలకు వెళ్ళాల్సి వచ్చింది, 3-4 months సపరేట్ గా ఉండాల్సి వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? మీరు ఓకేనా? ఇష్టమైన పని కాబట్టి నాకు ఓకే. తను బాధ పెట్టి వెళ్ళను. ఈ అవకాశం కాకపోతే మరో అవకాశం కోసం వెయిట్ చేస్తాను, అంతేకాని బాధ పెట్టి తను వెళ్ళను. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చింది కాబట్టి తను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. మీ ఆవిడ చేతి మీద పచ్చబొట్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? మహేష్ అని ఉంది. మహేష్ అని ఉంది, ఇంకా ఎస్ అని ఉండేది. మహేష్ అని ఉంది, ఎస్ అని ఉంది, ఇంకా ఎంఎస్ అని ఉంటుంది. ఎంఎస్ అని ఉంటుంది. అంటే మహేష్ అంటే నేను, ఎస్ అంటే సురేఖ, అమ్మ నాన్న అని ఉంటుంది. అమ్మ నాన్న అని ఉంటుంది. మీరు మహేష్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఆయన సక్సెస్ కావాలని ఎలా కోరుకుంటున్నారు, అండ్ మీరు మీ ఆవిడ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటున్నారు, కళ్ళలో మాతో ఎవరికి చెప్పట్లేదు, మీరు మాట్లాడుకుంటున్నారు. గో ఆన్. నీకు చాలా కోపం ఎక్కువ, అది తగ్గించుకొని అమ్మ నాన్నని బాగా చూసుకో, వాళ్ళకి ఇసుకి తెప్పించకుండా, ఓకేనా? నువ్వు కూడా కోపం తగ్గించుకో, బయట వర్క్ చేసి వచ్చినాక నా మీద ఇసుక్కోమాక, ఓకేనా? వెరీ నైస్. ఆ బెలూన్ని బర్స్ట్ చేసేయండి. స్వీట్. ఇద్దరు చేతులు పట్టుకోండి, ఒక హగ్ ఇచ్చుకోండి, ఏమైంది? వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో అండ్ ఇంత బాగా షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
అయిపోయిందండి, కళ్ళు ప్లేస్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా నవ్వచ్చు అందరు. రైట్, ఇప్పుడు స్కోర్స్ తెలుసుకునే టైం. ఎందుకంటే ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ తెలుసుకున్న తర్వాత లీస్ట్ స్కోరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో స్కోర్స్ చూద్దాం. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లీడింగ్ లో ఉన్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ మహేష్ గారు. కంగ్రాచులేషన్స్ విత్ 1600 పాయింట్స్. అండ్ నెక్స్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు అని అంటే రవి గారా కోటి గారా? ఫస్ట్ కోటి గారు స్కోర్ చెప్దాం అనిపిస్తుంది. ఓకే ఓకే, మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వరరావు గారు, మీ స్కోర్ వచ్చేసి 1200 పాయింట్స్. ఇప్పుడు 1600, 1200 లోపట వస్తే రవి గారు ఎలిమినేటెడ్. 1600 దాటి వస్తే హైయెస్ట్ స్కోరర్. అంటే 1200 అబోవ్ వస్తే రవి గారు సేఫ్, 1200 బిలో వస్తే కోటి గారు సేఫ్. అది చూద్దాం రవి గారు సేఫ్ జోన్ లో ఉంటారు. ఇన్ని రౌండ్స్ తర్వాత మీ స్కోర్, ఐఎమ్ సో సారీ టు అనౌన్స్, ఇట్స్ 1400 పాయింట్స్. సో ఈ షో నుంచి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వరరావు గారు. సో ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్, మనం మేమిద్దరం మీరిద్దరు హ్యాపీ కూర్చొని ఎంజాయ్ చేద్దాం. ఫైనల్ లాస్ట్ రౌండ్ కి వచ్చేసాం, విచ్ ఇస్ కాల్డ్ ఆట ఆడిస్తా. ఈ రౌండ్ లో ఏం జరుగుతుందో మా అసిస్టెంట్ చెప్తుంది ప్లీజ్. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు. వైఫ్ అటు నుంచి కళ్ళకి గంతలు కట్టేసుకుంది, కానీ కళ్ళ నుంచి కనిపిస్తుంది. ఆ బాల్ తీసుకొని అక్కడ డస్ట్బిన్ ఉంది కదా, మనం డస్ట్బిన్ లాగా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే బాల్స్ అందులో పడేలా ఇసురుతాం అన్నమాట. ఫైనల్ గా ఒక టైం లిమిట్ తర్వాత ఎన్నైతే బాల్స్ మీ డస్ట్బిన్స్ లో ఉంటాయో, మాక్సిమం నంబర్ ఆఫ్ బాల్స్, హి ఇస్ యాక్చువల్లీ ది విన్నర్. ది కపుల్ ఇస్ ది విన్నర్. అంతే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ ఓపెన్ క్లోజ్ క్లోజ్ ఓపెన్ ఓపెన్ క్లోజ్. ఓపెన్ నో ఓపెన్ ఓపెన్. అరే ఏ గుండు పిల్ల ఓపెన్ అంటే క్లోజ్ చేస్తా. ఓపెన్ పోనీ చేయలేదు. ఓపెన్ వెరీ గుడ్. 2-0. క్లోజ్ రవి గారు లీడింగ్. ఓపెన్ 3-0. ఓపెన్ 3-0. వెరీ గుడ్. అట్లనే డైరెక్ట్ అన్లీ. ఓపెన్ మళ్ళీ క్లోజ్ చేయండి. ఏంటి సారీ అబ్బో. క్లోజ్ అమ్మ సైడ్ ఓపెన్ ఓపెన్ వెరీ గుడ్. క్లోజ్ ఓపెన్ 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 క్లోజ్ ఓపెన్ ఓపెన్. గురి చూసి వేయండి. ఇంకో బాల్ పడిపోయింది. అది వెరీ గుడ్. టైట్ టైట్ కమ్ ఆన్. 10 9 8 7 6 5 4 3 2 1. ఇది రవికుమార్ గారిది, ఇటు మహేష్ గారిది లెక్క డస్ట్బిన్. పెట్టయితే. Yes. 9 10. వెరీ గుడ్. Wow. సో టోటల్ గా 1600 ప్లస్ 1000 2600 పాయింట్స్. 2600 పాయింట్స్. మీ దగ్గర ఉన్నాయి 1400. సో మీకు ఎన్ని కావాలి అప్పుడు? 13 రావాలి. 13 వస్తే మిస్టర్ అండ్ మిస్సెస్ రవికుమార్ గారు, లేకపోతే మిస్టర్ అండ్ మిస్సెస్ మహేష్ గారు. చూద్దాం. 1 2 9 10 11 ఇక 2600 100 పాయింట్స్ తో విన్ అయ్యారు మహేష్ అండ్ సురేఖ గారు. సూపర్. సో ఇప్పుడు విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే టైం, కానీ ఇంత అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి. వైఫ్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచ్. కంగ్రాచులేషన్స్ 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 కంగ్రాచులేషన్స్. అలాగే మొండి మొగుడు పెంకి పెళ్ళం టైటిల్ ఉన్న మక్స్ ఇస్తున్నాం. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇవి ఓన్లీ రన్నర్స్ కి. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్.
అలాగే మన లేడీస్ కి బ్యూటిఫుల్ శారీస్. రైట్, సో ఇప్పుడు విన్నింగ్ కపుల్ సురేఖ గారికి అండ్ మహేష్ గారికి జీ తెలుగు తరపు నుంచి, మొన్ని మొగుడు పెంకిపల్లి షో తరపు నుంచి ఓ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు ఇంకోటి కూడా, మొండి మొగుడు పెంకిపల్లి టీం నుంచి జీ తెలుగు ఛానల్ తరపు నుంచి ఓ మిక్సీ. అమ్మయ్యా. అంతేకాదు చిరకాలం మీ ఇంట్లో మీతో పాటు ఇదొకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక షీల్డ్ లాంటిది. సో ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారు, సర్ప్రైజ్ ఏంటో తెలిసిపోతుంది. వెరీ నైస్. సో ఎంజాయ్ చేశారు, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. చాలా బాగుందా? చాలా ఎంటర్టైన్మెంట్ గా, ఫన్ గా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మా విన్నింగ్ కపుల్ మహేష్ గారికి ఏమనిపించింది? చాలా బాగుంది సార్, ఎంజాయ్ చేశాను. నచ్చింది కూడా. అవునా? ఈ హోమ్ థియేటర్ మీ స్టూడియోకి పనికొస్తుంది కదా? స్పీకర్ పెట్టి పక్కా కదా? వెరీ గుడ్. అలాగే మిక్సీలో మీ ఆయన వేసి రుబ్బేయండి ఎప్పుడు కోపం వచ్చినప్పుడు. ఇలా నవ్వుతుండండి, నవ్వుతే చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగా నచ్చింది. హ్యాపీగా ఉందా? సో మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయొచ్చండి మా షోలో. ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. మీతో కాంటాక్ట్ వస్తాం అండ్ మీరు మా షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. Right. సో ఇంత అద్భుతమైన ఎపిసోడ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళిపోయే టైం వచ్చేసింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా మీట్ అవుదాం. కానీ Until then. ఇప్పుడైతే ఒక డాన్స్ తో ఎండ్ చేద్దాం.